అనగనగా ఒక సీతాపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే పేద కూలి నివసించేవాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉండేవారు. రామయ్యకు డబ్బు లేకపోయినా అతనికి గొప్ప సంపద నిజాయితీ. రామయ్య రోజు తెల్లవారుజామునే లేచి పనికి వెళ్ళేవాడు. ఎండ, వాన, చలి అన్నీ అతనికి ఒకటే. కష్టపడితే తిండి దొరుకుతుంది అనే నమ్మకంతో జీవించేవాడు. ఒకరోజు గ్రామం బయట కొత్త వంతెన కట్టే పని మొదలైంది. రామయ్యకు కూడా ఆ పనికి వెళ్ళాడు. ఆ రోజు కూలీగా వచ్చిన వారికి ముందుగానే జీతం ఇచ్చారు, 5,000 రూపాయలు. అది రామయ్యకు చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బుతో పిల్లల పుస్తకాలు కొనాలి, ఇంటి అవసరాలు తీర్చాలి అని మనసులో అనుకున్నాడు. డబ్బును గుడ్డ సంచిలో వేసుకొని వంతెన మీద పనిచేస్తున్నాడు. పని మధ్యలో భోజన విరామం వచ్చింది. రామయ్య నది ఒడ్డున కూర్చొని చేతులు కడుగుతుండగా అనుకోకుండా సంచి జారిపడి నదిలో పడిపోయింది. రామయ్య గుండె ఆగిపోయినట్టు అనిపించింది. అతను నీటిలోకి దూకి వెతికాడు. కానీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సంచి కనిపించలేదు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడే పని మనుషులు మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా డబ్బు పోయిందని చెప్పినా ఎవరు నమ్ముతారు? మళ్ళీ డబ్బు అడిగితే అనుమానం వస్తుంది. రామయ్య మనసులో ఆ ఆలోచన వచ్చింది. అబద్ధం చెబితే డబ్బు దొరుకుతుందేమో, కానీ వెంటనే తల్లి మాట గుర్తొచ్చింది. బతికినా నిజాయితీతోనే బతకాలి రామయ్య అని వాళ్ళమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. అతని మనసు బలంగా నిర్ణయం తీసుకుంది. రామయ్య పనివాళ్ళ అధికారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పాడు. సార్, నాకు ఇచ్చిన డబ్బులు నదిలో పడిపోయాయి. అది నా తప్పు. అయినా మీకు చెప్పడం నా బాధ్యత అనేసరికి అధికారి ఆశ్చర్యపోయాడు. ఇతరులు అయితే మౌనంగా వెళ్ళిపోతారని అనుకున్నాడు. ఈ విషయం గ్రామ పెద్దలకు చేరింది. వాళ్ళు రామయ్యను పిలిచి అడిగారు, నిజం చెప్పడం వల్ల నష్టం వస్తుందనే భయం లేదా నీకు అని అడిగేసరికి రామయ్య వినయంగా అన్నాడు ఇలా, డబ్బు పోయినా నిజం పోకూడదు పెద్దయ్యా అని. గ్రామ పెద్దల కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. గ్రామ పెద్దలు ఒక సంచి తెచ్చి ఇచ్చారు. అందులో 10,000 రూపాయలు ఉన్నాయి. ఇది నీదేనా అని అడిగాడు. రామయ్య సంచి చూసి చెప్పాడు, కాదు పెద్దయ్యా, నా సంచిలో అంత డబ్బు లేదు. అది నిజాయితీకి పరీక్ష అని అందరికీ అర్థమైంది. గ్రామ పెద్దలు నవ్వుతూ చెప్పారు, నీ నిజాయితీకి బహుమతిగా ఈ డబ్బు నీకే. అంతేకాదు, రామయ్యను వంతెన పనికి శాశ్వత కూలీగా నిర్ణయించాడు. అతని పిల్లలకు ఉచిత చదువు ఏర్పాటు చేశారు. రామయ్య జీవితం మారిపోయింది. అతను ధనవంతుడు కాకపోయినా గౌరవవంతుడయ్యాడు. పిల్లలు గర్వంగా అన్నారు, మా నాన్న నిజాయితీ గల కూలీ అని. నీతి కథ ఏమిటంటే, డబ్బు పోవచ్చు కానీ నిజాయితీ పోకూడదు. నిజాయితీ ఉన్నవాడికి జీవితం ఒక బహుమతిని ఇస్తుంది.